ఈరోజు మన దగ్గర ఒక అద్భుతమైన ఆధారం ఉంది. కొన్ని పద్యాలు, వాటి వెనుక ఉన్న ఒక హ్మ్, ఒక నమ్మశక్యం కాని కథ. ఇది బాకుల థేరగాథ నుండి తీసుకున్నది. బాకులుడు అనే ఒక బౌద్ధ భిక్షువు తన జీవితపు చివరి క్షణాల్లో చెప్పిన మాటలివి. అవును. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ థేరగాథ అనేది తొని బౌద్ధ భిక్షువులు తమ అనుభవాలను చెప్పిన పద్యాల సంకలనమన్నమాట. అంటే ఇది ఎవరో రాసిన సిద్ధాంత గ్రంథం కాదు. ఇదొక వ్యక్తి యొక్క ప్రత్యక్ష అనుభవం, వాళ్ళ గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు. అందుకేనేమో ఆ మాటల్లో అంత బరువుంది. ముఖ్యంగా చివరి పద్యంలో చెప్పిన ఆ శోకం లేని, మలినం లేని స్థితి. అసలిలాంటి మాటలు చెప్పగలిగిన స్థాయికి ఒక మనిషి ఎలా చేరుకుంటాడు? ఇంతటి నిశ్చయంతో మాట్లాడిన ఆ బాకులుడు ఎవరు? ఆయన జీవితం మనకు ఏం నేర్పుతుంది? దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. వాళ్ళు చెప్పిన ప్రతి మాట వాళ్ళ అనుభవంలోంచి వచ్చింది కాబట్టే అంత బలంగా ఉంటాయి. అవును, ఆయన మొదటి మాటలే మనల్ని ఆలోచింపచేస్తాయి. తన శిష్యులకు ఆయన ఇలా చెప్పాడు: ఎవరైతే ముందు చెయ్యవలసిన పనులను తర్వాత చేద్దామని అనుకుంటారో వాళ్ళు సుఖానికి దూరమై తర్వాత చాలా బాధపడతారు. ఇది మనందరికీ తెలిసిన వాయిదా వేసే అలవాటు గురించే కదా. పైకి అలానే అనిపిస్తుంది, కాని దాని లోతింకా ఎక్కువ. ఇది కేవలం రోజువారీ పనుల గురించి కాదు, ఆధ్యాత్మిక మార్గంలో చెయ్యాల్సిన సాధనను, అంటే మనల్ని మనం మెరుగుపరుచుకునే మంచి పనులను వాయిదా వేయడం గురించి. అంటే కుశల కర్మల గురించా? సరిగ్గా. వాటిని వాయిదా వేస్తే కలిగే దుఃఖం గురించి ఇది హెచ్చరిస్తుంది. బౌద్ధ బోధనలలో సరియైన ప్రయత్నం లేదా సమ్యక్ వాయామం అని ఉంది కదా, ఉంది. దానికి దీనికి సంబంధముందనమాట. సరైన సమయంలో సరైన పని చెయ్యాలి. ఆ అవకాశం చేజారిపోతే అది తీరని పశ్చాత్తాపానికి దారితీస్తుంది. నిజమే. అయ్యో, అప్పుడే చేసుంటే బావుండేది అనే బాధను మించింది లేదు కదా. ఆ చిన్నపాటి ఆందోళన ఆ తర్వాత పెద్ద మానసిక వేదనగా మారుతుంది. అవును. చెప్పారా? అంటే మాటలకు చేతలకు సంబంధించి ఆయన సలహా ఏంటి? చాలా ముఖ్యమైన విషయం అడిగారు. ఆయన రెండో పద్యం దాని గురించే. ఏది చేస్తావో అదే చెప్పు, ఏది చెయ్యవో అది చెప్పకు. ఆ ఎందుకంటే ఏమీ చెయ్యకుండా కేవలం మాట్లాడేవారిని పండితులు సులభంగా గుర్తిస్తారు. ఇది చాలా చాలా సూటిగా ఉంది. ఆ ఆ మాటలు వింటుంటే మన రోజువారీ జీవితంలో మనం చెప్పే చిన్న చిన్న అబద్ధాలు, చెయ్యని పనుల గురించి గొప్పలు చెప్పుకోవడం గుర్తొస్తున్నాయి. ఇక్కడ పండితులు అంటే కేవలం పుస్తకాలు చదివినవాళ్లా, లేక వేరే అర్థం ఉందా? మంచి ప్రశ్న. ఇక్కడ పండితులు అంటే కేవలం చదువుకున్నవారు కాదు, అంతర్దృష్టి ఉన్నవారు, వివేకవంతులు. వాళ్ళు మాటల వెనుక ఉన్న నిజాన్ని చూడగలరు. ఓ ఇది బౌద్ధ మార్గంలో సత్యం లేదా సచ్చ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. చెప్పే మాటలకు, చేసే పనులకు మధ్య ఐక్యత లేకపోతే మనలో నిజాయితీ లోపించినట్టు. అంటే ఆచరణ లేని మాటలు గాలిలో దీపాల్లాంటివి అన్నమాట. ఖచ్చితంగా. అవి వెలుగు ఇవ్వలేవు, ఎవరికీ ఉపయోగపడవు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రామాణికత చాలా ముఖ్యం. అంటే మొదట స్వీయ క్రమశిక్షణ, తరువాత ఇతరులతో నిజాయితీ. ఈ రెండు ఆచరణాత్మక సలహాల తర్వాత చివరి పద్యం. ఇందులో బాకులుడు తాను చేరుకున్న గమ్యాన్ని వర్ణిస్తున్నాడు. అది వింటుంటేనే ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. సమ్మాసంబుద్ధునిచే బోధించబడిన నిర్వాణం అత్యంత సుఖకరమైనది. అది శోకం లేనిది, మలినం లేనిది, క్షేమమైనది. అక్కడ అన్ని దుఃఖాలు నిలిచిపోతాయి. ఆ పదాలు చాలా శక్తివంతమైనవి. నిర్వాణాన్ని వర్ణించడానికి ఆయన ఉపయోగించిన పదాలు అశోకం, విరజం, క్షేమం చాలా లోతైనవి. అశోకమంటే దుఃఖం లేకపోవటం. కేవలం దుఃఖం లేకపోవటం కాదు, ఎలాంటి మానసిక వ్యధ, ఆందోళన, భయం లేని సంపూర్ణమైన ప్రశాంత స్థితి. ఇక విరజంలో రజమంటే దుమ్ము లేదా మలినం. ఇక్కడ మలినమంటే మన మనస్సులో ఉండే రాగం, ద్వేషం, మోహం లాంటివి. ఆ మలినాలు పూర్తిగా తొలగిపోయిన స్థితి. అంటే మనస్సు ఒక స్వచ్ఛమైన అద్దములా మారటం. సరిగ్గా. ఇక క్షేమమంటే అన్ని రకాల భయాల నుండి, ఈ పునర్జన్మ అనే చక్రం నుండి విముక్తి పొందిన సంపూర్ణమైన, సురక్షితమైన ప్రదేశం. ఇంత స్పష్టంగా, ఎంత అధికారికంగా నిర్వాణం గురించి మాట్లాడగలిగారంటే ఆయన అనుభవం ఎంత గొప్పదో అర్థమవుతుంది. అసలు ఎవరి బాకుళ్ళు? ఆయన కథ ఏంటి? నేను చదివిన దాని ప్రకారం ఆయన కథ మామూలుగా లేదు, చాలా విచిత్రంగా ఉంది. నిజమే. ఆయన కథ ఒక పురాణగాథలా ఉంటుంది. ఆయన కౌశాంబిలోని ఒక శ్రేష్ఠి,
అంటే ఒక పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటోంది. పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆయన్ను యమునా నదిలో స్నానం చేయిస్తుంటే ఒక పెద్ద చేప ఆయన్ను మింగేసింది. అవును. మామూలుగా అయితే అక్కడితో ఆ పసిబిడ్డ కథ ముగిసిపోవాలి. కాని ఆ చేప యమునా నదిలో ప్రయాణిస్తూ వారాణసికి చేరుకుంది. ఈ కథ వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా దీని వెనుక ఒక గూఢార్థముంది. ఇది బాకులుని యొక్క అసాధారణమైన విధిని, ఆయన ఒక రక్షించబడిన వ్యక్తి అని సూచిస్తోంది. ఒక పసిబిడ్డ చేప కడుపులో ఉండి అంత దూరం ప్రయాణించి ప్రాణాలతో బయటపడడమనేది ఒక అద్భుతం. అంటే ఆయనొక సాధారణ వ్యక్తి కాదని చెప్పడానికా? అదే, ఆయన ప్రత్యేకతను చెప్పడానికే ఈ కథ ఉపయోగపడుతుంది. అది పునర్జన్మకు ఒక రూపకమని కూడా అనుకోవచ్చు. పునర్జన్మకా? ఎలా? పాత జీవితం మింగివేయబడి ఒక కొత్త, అసాధారణమైన జీవితం ప్రారంభం కాబోతోందని సూచించడం కావచ్చు. ప్రమాదం నుండి బయటపడటమనేది ఆయన కర్మబలం ఎంత గొప్పదో చూపిస్తుంది. ఆసక్తికరంగా ఉంది. సరే, కథలో తర్వాత ఏం జరిగింది? ఆ చేపను ఒక జాలరి పట్టుకున్నాడు. అవును, కథ అక్కడితో ఆగలేదు. ఆ జాలరి ఆ చేపను వారణాసిలోని మరో శ్రేష్ఠి భార్యకు అమ్మాడు. ఆమెకు పిల్లలు లేరు. ఆమె చేపను కోయగా లోపల బాకుడు ప్రాణాలతో బంగారు బొమ్మలా మెరిసిపోతూ కనిపించాడు. ఊహించండి, ఎంత ఆశ్చర్యపోయుంటుందో. ఆమె ఆ బిడ్డలు చూసి ఎంతో సంతోషించి తన సొంత బిడ్డలా పెంచుకోవడం మొదలుపెట్టింది. కాని ఈ విషయం నెమ్మదిగా కౌశాంబిలో ఉన్న అసలు తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి బాలుడి కోసం వాదించారు. చివరికి రాజు జోక్యం చేసుకుని 2 కుటుంబాలు అతణ్ణి పెంచాలని తీర్పిచ్చాడు. అందుకే అతనికి బాకుల అంటే 2 కులాలకు చెందినవాడు అనే పేరు వచ్చింది. అవును. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో కలిపి చూడాలి. 2 అత్యంత సంపన్న కుటుంబాల మధ్య పెరగడం వల్ల ఆయన సుదీర్ఘమైన ఊహకందని ఐశ్వర్యంతో కూడిన గృహస్థ జీవితం గడిపాడు. ఇది తర్వాత ఆయన ఎంచుకున్న భిక్షువు జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. సరిగ్గా. జీవితంలోని మొదటి భాగం సంసార సుఖాల యొక్క పరాకాష్ఠ అయితే, రెండవ భాగం వాటి నుండి సంపూర్ణ వైరాగ్యాన్ని సూచిస్తుంది. లౌకిక విజయం, సంపద, దీర్ఘాయువు కూడా అంతిమ లక్ష్యం కాదని, బుద్ధుని ధర్మాన్ని విన్నప్పుడే అసలైన జీవితానికి అర్థం దొరుకుతుందని ఇది చూపిస్తుంది. బుద్ధుని బోధనలు విన్న తర్వాత 80 ఏళ్ల వయసులో ఆయన తన సంపదనంతా వదిలేసి భిక్షువుగా మారాడు. ఇక్కడే నాకు ఆశ్చర్యం వేసింది. అంత బానే ఉంది. కాని విపశ్యన ధ్యానం చేసి కేవలం 7 రోజుల్లోనే అర్హతుడయ్యాడని ఉంది. అవును, కేవలం 7 రోజుల్లో. ఒక్క నిమిషం. 80 ఏళ్లపాటు లౌకిక జీవితం గడిపిన వ్యక్తి కేవలం వారం రోజుల్లో ఇంత ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని ఎలా పొందగలిగాడు? ఇది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా. ఇది అద్భుతంలా అనిపిస్తోంది. దీనికి కథలో చెప్పే సమాధానం ఆయన పూర్వజన్మలలో ఉంది. ఆయన పూర్వజన్మలలో పుదుముత్తర, విపస్సి, కశ్యప బుద్ధుల కాలంలో జన్మించి ఎన్నో జన్మలపాటు పుణ్యకార్యాలు చేశాడని ఉంది. అంటే ఈ జన్మలో ఆయన పొందిన శీఘ్ర విజయం ఆ దీర్ఘకాలిక కృషి యొక్క ఫలమన్నమాట. అవును. ఇది ఒక రాత్రిలో వచ్చిన విజయం కాదు, ఎన్నో జన్మలపాటు చేసిన ప్రయత్నం యొక్క పరాకాష్టం. అంటే పూర్వజన్మల పుణ్యమనేది కథలో ఒక వివరణ. దీన్ని ఇంకోలా అర్థం చేసుకోవాలంటే ఆయన మనసు అప్పటికే ఎన్నో అనుభవాలతో పరిపక్వత చెంది సరైన బోధన తగలగానే ఒక పండు రాలినట్టు జ్ఞానం సిద్ధించిందని అనుకోవచ్చా? సరిగ్గా అదే. ఇది అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం. అంటే ఒక భూమిని ఎన్నో ఏళ్లుగా దున్ని సారవంతం చేస్తే విత్తనం వేయగానే పంట చేతికొచ్చినట్టు? కరెక్ట్. ఆయన మనసు ఇప్పటికీ సిద్ధంగా ఉంది. బుద్ధుని బోధన సరైన సమయంలో సరైన విత్తనంలా పనిచేసింది. ఇక అర్హతుడు అవ్వడమంటే అంటే పూర్తిగా విముక్తి చెందిన వ్యక్తిగా మారడం. మనసులో కోపం, ఆశ, అహంకారం లాంటి ఏ మచ్చాలేని స్వచ్ఛమైన అద్దంలా మారడం. అలాంటి సంపూర్ణమైన స్థితికి చేరిన వారిని అర్హతుడు అంటారు. అంటే ఆయన ఆధ్యాత్మిక పునాది ఎప్పటినుంచో బలంగా ఉందని అర్థమవుతోంది. అవును. చివరికి తన 160వ ఏట పరినిర్వాణ సమయం ఆసన్నమైనప్పుడు శిష్యులను పిలిచి ఆ పద్యాల రూపంలో తన జీవితానుభవాన్ని రంగరించి చివరి ఉపదేశం చేసి శాంతంగా పరినిర్వాణం చెందాడు. తన జీవితాన్ని సంపూర్ణంగా ముగించారు. ఈ మొత్తం చర్చ నుండి నాకొకటి మాత్రం చాలా బలంగా అనిపిస్తోంది. ఇక్కడొక అద్భుతమైన వైరుధ్యం కనిపిస్తోంది. ఏంటది? 160 ఏళ్లు జీవించిన వ్యక్తి, 80 ఏళ్ల వరకు సంసారంలో ఉన్న వ్యక్తి వాయిదా వెయ్యద్దు, ఇప్పుడే చెయ్యి అని చెప్పడం. ఇది చాలా శక్తివంతమైన సందేశం. ఖచ్చితంగా మీరు అసలైన సారాంశాన్ని పట్టుకున్నారు. జీవితం ఎంత సుదీర్ఘంగా ఉన్నా ఆధ్యాత్మిక సాధనకు ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదనేదే అసలైన పాఠం.
నిజమే. బాకులని కథ ఏ వయస్సులోనైనా ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రారంభించవచ్చని ఆశ కల్పిస్తోంది. కాని ఆయన పద్యాలు మాత్రం దాన్ని ఒక్క క్షణం కూడా వాయిదా వేయవద్దని గట్టిగా హెచ్చరిస్తాయి. ఈ రెండిటి మధ్య ఉన్న సందేశం చాలా శక్తివంతమైనది. అవును. ఆయన చెప్పిన సరళమైన, శక్తివంతమైన మాటలకు, ఆయన గడిపిన అసాధారణ జీవితానికి మధ్య ఉన్న సామరస్యమే ఆయన బోధనను అంత బలంగా నిలబెడుతుంది. ఆయన జీవితమే ఆయన మాటలకు గొప్ప వ్యాఖ్యానం. ఆధారం ప్రకారం తనను కాపాడిన యమునా నదిపై భక్తితో బాకులుడు తరచూ స్నానం చేసేవాడట. కాని ఒకచోట ఇలా ఉంది, శరీరాన్ని నదిలో ఎంత కడిగినా మనస్సు మలినంగానే ఉండేది. ఇదొక శక్తివంతమైన రూపకం కదా. చాలా శక్తివంతమైనది. ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. మన జీవితంలో నిజంగా ముఖ్యమైన అంతర్గత శుద్ధిని నిర్లక్ష్యం చేస్తూ మనమెక్కడ కేవలం బాహ్య శుభ్రతపై, బాహ్య ఆచారాలపై లేదా బాహ్య ప్రదర్శనలపై దృష్టి పెడుతున్నాం.